ప్లీజ్. ఇంటినే నడుపుతున్నారు ఇప్పుడు మీరు. అటువంటి శక్తియుక్తులు గల ఆ ధీరశాలిగా మిమ్మల్ని అభివర్ణిస్తున్నారు. సో శాస్త్ర సాంకేతికలు ఈ రంగంలో కాదు, ప్రతి రంగంలో కూడా మీరు అన్వేషణ చేయగా ముందుకు సాగుతున్నారు. ఇక మన ఇంటిని మనం తీర్చిదిద్దడంలో ముఖ్యంగా జెంట్ కంటే లేడీస్ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. అది ఎంత ముఖ్యమైందంటే ఆ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్తాను. 10th క్లాస్ తర్వాత కోచింగ్ సెంటర్, పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నంద్యాలకు రావాలి. మా అమ్మ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని, అరే 4 ఇడ్లీకి 2 పాయింట్ అందరినీ అక్క అని పిలువు. 3వది ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేసే అని మా అమ్మ ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఈ విధంగా తీర్చిదిద్ది. ఒక విధానంగా మీ తల్లిదండ్రుల యొక్క మీ పైన శ్రద్ధ ఉంటుంది, మీ పైన ఫోకస్ ఉంది. సో ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మొట్టమొదటి ఇంజనీర్ ఎవరు తెలుసా? లేడీ. మొట్టమొదటి ఇంజనీర్, మొట్టమొదటి డాక్టర్, మొట్టమొదటి అంతరిక్షయానం చేసిన లేడీ, మొట్టమొదటి రచయిత్రి. ఇవన్నీ రేపు మీకు కాంపిటేటివ్ వరల్డ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో ఈరోజు మనం ఈ విధంగా పరిగణించి మీలో ఇప్పుడు మేమే అని అనుకున్నాము. ఇప్పుడు లేడీ వాళ్ళ ప్రోగ్రామ్ సార్ అంతా జెంట్స్ అయ్యండి, మీరు క్వశ్చన్ చేస్తారని మేడం గారు వచ్చారు. మేడం గారు ఎందుకు? మేడం గారు ఎంటెక్ ఇంజనీర్, దేంట్లో తప్పేం కాదు కదా. సో వాళ్ళు తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, నేను ముందుకెళ్ళాలి. ఇది ఈరోజు యొక్క ప్రాముఖ్యత. తర్వాత సడన్గా మీరు శేఖర్ సార్ మాట్లాడుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మరి ఈనాటి కార్యక్రమం అధ్యక్ష వహించిన మన కళాశాల ప్రియతమ ప్రిన్సిపల్ గౌరవ డాక్టర్ నాగస్వామి నాయక్ సార్ గారు, మరి సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సారు, తోటి అధ్యాపకులు మల్లేశ్వరుడు అండ్ మేడం శ్రావణి మేడం. మై డియర్ స్టూడెంట్, విష్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ అండ్ చైల్డ్ డే ఇన్ సైన్స్. ఈరోజు సైన్స్లో అనేక మంది మహిళలు దూసుకుపోతున్నారా? ఉన్నారా? విజ్ఞాన శాస్త్రంలో కల్పన అనే పేరు విన్నారు మీరు? కల్పన చావ్లా, వెరీ గుడ్. ఆమె నాసాలో అన్ని దేశాల తరఫున మరి మన దేశం నుంచి ముందుకెళ్ళి నాసాలో అనేక పరిశోధనలు చేసి అంతరిక్షంలో మంచి పేరు సంపాదించినటువంటి మహిళ కల్పన చావ్లా. మేరీ క్యూరీ అనే పేరు విన్నారు మీరు? విన్నారా? సో రేడియో ధార్మికత అనే దాంట్లో ఆమె అనేక పరిశోధనలు చేసి 2 సార్లు నోబెల్ బహుమతి కూడా పొందింది. మరి సాధారణ మనకు లెసన్ చెప్తూ ఉంటారు సుధామూర్తి సార్, మీ సబ్జెక్ట్లో. సుధామూర్తి మరి చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి మహిళ. ఆమె ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మన్ నారాయణమూర్తి యొక్క శ్రీమతి. మరి ఆమె అంత కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ సాధారణ మహిళలుగా, సో ఇంటర్ లేదా 10th చదివే విద్యార్థులలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన స్టడీ చేసి వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పరిశోధనలు చేయించి అనేక రకాలుగా సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి మహిళ ఎవరు? సుధామూర్తి. పేరు విన్నారు? సుధామూర్తి. సెకండ్ ఇయర్లో వస్తుంది సార్, ఫస్ట్ ఇయర్లో సుధామూర్తి అని ఇంగ్లీష్లో వస్తుందమ్మా, జనరల్ సార్. తర్వాత విజయ్ ఉమెన్గా టెస్సీ థామస్ అని ఒక ఉమెన్ ఉంది.
అనేక మిసైల్స్కు సాధిత్యం వహించి ఈరోజు మనకు ఈ ఉపగ్రహాల ద్వారా శాస్త్ర సాంకేతిక టెలికమ్యూనికేషన్ రంగాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను మనకు అందించేదానికి మరి ఆమె ఎంతో ముందున్నారు. థామస్ పీటర్ పేరు. తర్వాత జానకి అమర్ ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. సో వృక్షాలపై బాటనీ అంటే కదా అనేక పరిశోధనలు చేసి మరి ప్రపంచంలోనే మంచి మహిళగా గుర్తున్నారు. మరి కాబోయే ప్రముఖ మహిళలు ఎవరు? మీరే. అవునా అవునా కాదా? కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా అనేక రంగాలలో వృద్ధిలోకి చెంది మరి మీకు మీ కుటుంబానికి మీరు కూడా ఒక మంచి పేరు తేవాలి. ఈరోజు మహిళలకు అనేక రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. మన భారత ప్రథమ మహిళ అంటాం రాష్ట్రపతి. తెలుసా రాష్ట్రపతి పేరు? వెరీ గుడ్, వెల్ సెట్. ద్రౌపది ముర్ము. ఆయన ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి చిన్న చిన్న స్థాయి నుంచి సేవ చేసుకుంటూ వస్తూ మనకు కూడా ఎవరికి తెలియదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే అత్యున్నత గౌరవప్రదమైనటువంటి రాష్ట్రపతి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను గత 3 సార్లు బడ్జెట్, 3 సార్లు సంవత్సరము 3 సార్లు ఆయన ఆర్థిక మంత్రిగా ఉంటూ మన తెలుగు మహిళనే ఆయన తమిళనాడుకి ఇవ్వడం జరిగింది. ఆయనను మరి ఆ పేరు వింటారు, నిర్మలా సీతారామన్ మహిళ పేరు. మరి ఆమె ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్తుంది. జస్ట్ ఒక వారం క్రితం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పార్లమెంట్లో బడ్జెట్ సమావేశం పెట్టి అత్యున్నత జీడిపి స్థాయి ప్రపంచంలోనే 2వ స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఆమె ప్రముఖ పాత్ర వహించింది. మరి అనేక మంది మహిళలు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో మహిళలు ఈరోజు ముందున్నారు. కాబట్టి మీరు కూడా వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి బాటలో స్ఫూర్తితో మరి ముందుకెళ్ళాలని మన ప్రిన్సిపల్ సార్ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. సో తర్వాత సినిమాలేసి మాట్లాడుతూ గౌరవనీయులు సభాధ్యక్షులు ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే రామకృష్ణ సార్ గారికి, శేఖర్ సార్ గారికి, శ్రావణి మేడం గారికి నమస్కారం. ముఖ్యంగా అంటే ప్రిన్సిపల్ సార్ మాట్లాడారు, ఇప్పుడు శేఖర్ సార్ మాట్లాడారు. అంటే జనరల్గా మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే మనం ఎంతవరకు ఎదగవచ్చు అంటే ఏమి అంటే లింగ సమానత అంటే లింగ భేదం అనేది ఇక్కడ ఏమీ లేదు. అంటే వాళ్ళు మగవాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు మనం తక్కువ వాళ్ళు ఎక్కువ అనేది ఏం లేదు. అంటే మీకున్నటువంటి నాలెడ్జ్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నట్లయితే మీరు చెప్పారు జనరల్గా ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు కానీ ప్రథమ పౌరురాలు కానీ అంటే ఎవరు చెప్తాం మనము ఆ గ్రామానికి ఉన్నటువంటి సర్పంచ్, అంతే కదా. ఇప్పుడు లోకపడి అనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం ఒక సర్పంచ్ని ఎలా అయితే ఎన్నుకుంటామో అలాగే మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ అంటుంటారు. ఇప్పుడు జనరల్ కొంతమంది హోమ్ మినిస్టర్ అంటుంటారు. అంటే ఏమి ఇంట్లో యజమాని అంటే భర్త తన యొక్క ఏ పనిలో కూడా తన పనిని సమర్థవంతంగా నిర్వహించాలి అంటే అతనికి సపోర్ట్గా ఎవరుంటారు? అంటే ఇప్పుడు మీ నాన్న ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని సక్సెస్ అంటే విజయవంతం కావాలి అంటే మీ అమ్మ సపోర్ట్ లేదు ఏ మాత్రము చేయలేడు. కాబట్టి మీరు కూడా అంటే ఇప్పుడు అమ్మ సపోర్ట్ లేకుండా నాన్న ఏ పని చేయలేకుండా ఉన్నారో మీ సపోర్ట్ లేకుండా కూడా భవిష్యత్తులో అంటే మీరు ఇప్పుడు చదువుతున్నారు, చదివిన తర్వాత అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇప్పుడు ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మీరు కూడా బాధ్యతగా తీసుకుంటారా తీసుకోరా? అలాంటి బాధ్యత తీసుకున్నప్పుడు మీరు మీ యొక్క కుటుంబాన్ని కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా కూడా మనము సమర్థవంతంగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం అన్నమాట. ఎప్పుడైతే మనం చేస్తున్న పని అంటే ఎలా ఉంది అని మనం క్వశ్చన్ చేసుకుంటే పక్కన వాళ్ళు మనకి ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీరు ఈ అంటే సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అంటే పిల్లలలో తెలియని యొక్క సమాచారాన్ని చేరవేస్తూ ఆ
తెలిసినటువంటి శేఖర్ సార్ చెప్పినాడు, మీకు ఏమి కావాలన్నా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు, కానీ మీరు ఏం చేయాలో కూడా తెలుసు. అంటే ఆడపిల్లలు ఏది అని అనుకుంటే సాధించుకోగలరు, మగ పిల్లలు కూడా సాధించుకుంటారు, కానీ ఆడపిల్లలు తక్కువ కాదు అనే కదా ఇప్పుడు చెప్తా ఉండేది. ఇప్పుడు అబ్బాయిని వదిలేసి అమ్మాయిలకు మాత్రమే ఎందుకు మీటింగ్ పెట్టినారు ఈరోజు? ఉమెన్స్ సైన్స్. కాబట్టి మీకు ఇక్కడ ఎక్కువ ఎంఎల్టీ, ఎంపీఎస్డబ్ల్యూ, సిఎస్సి, అంటే సిఎస్సి వాళ్ళు సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం, అంటే కొత్త, అంటే సాఫ్ట్వేర్ సంబంధించి, అలాగే మీరు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చెప్తున్నాం మనం. ఇక్కడ సైన్స్కి సంబంధించి కానీ టెక్నాలజీకి సంబంధించి కానీ మీరు ఏమాత్రం కూడా ఒడిదుడుకులని కొద్దిగా తట్టుకొని నిలబడగలగాలి, అప్పుడే మీరు ఎదగగలరు. ఎదిగేటప్పుడు మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్, అంటే ఇప్పుడు మధ్య స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయిలో మనము బాగుపడడానికి ఎంతైతే అవకాశాలు ఉన్నాయో చెడిపోవడానికి కూడా అంతే అవకాశాలు ఉన్నాయి. మరి మనము ఎప్పుడైనా కానీ మంచి తొందరగా ఆకర్షించదు మనల్ని, చెడే తొందరగా ఆకర్షిస్తుంది. మరి ఇప్పుడు చలికాలం, వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు మనం వర్షంలో తడుస్తామా, పక్కకి వెళ్ళి గొడుగు పట్టుకుని పక్కకి వెళ్తామా? అదే ఎండాకాలంలో ఎండలోనే నడుచుకుంటూ పోతాం. అంటే ఏమి కర్మానికైనా ఉండగలం కానీ ధర్మానికి ఉండలేమన్నట్టుగా, అంటే మంచి మాత్రం మాకి చెవుకి ఎక్కదు, చెడే తొందరగా ఎక్కుతుంది అనేది పక్కన పెట్టేస్తే మంచిని, ఇప్పుడు మేము ఇక్కడ 5 మంది ఉన్నాము, మీకు 5 మందిలో 5 మంది లెక్చరర్స్ చెప్పిన దానిలో ఒక్కొక్కరి నుంచి ఒక్క మంచి పదం మీరు స్వీకరించుకుంటే మీ జీవితాన్ని ఎక్కడికో మార్చుకోగలరు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా కూడా చెప్పేది, నిన్న మనకి ఎప్పుడైనా కూడా ఏం చెప్తున్నారు? కష్టపడండి, బాగా చదవండి. చదివితే ఏం చేస్తాం మనము? జాబ్ తర్వాత అంటే మన పరిసర ప్రాంతాలని మనము కలుషితం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైనే ఉంటుంది. కాబట్టి ఇది చెప్పుకుంటా పోతే జనరల్గా ఎక్కువగా చెప్పుకుంటా పోవచ్చు, కానీ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? వెరీ గుడ్. ఎందుకు మనకి ఎలా గుర్తుంది అది? సావిత్రిబాయి పూలే. ఎవరమే? అంటే ఆమె చదువుకునేటప్పుడు స్త్రీలకి చదువు వద్దు, చదువుకుంటే స్త్రీలు చాలా ఇబ్బందులు పాలవుతారు అని అసలు చదివే వద్దన్నప్పుడు ఆ పరిస్థితులను ఎదురొట్టి ఆమె చదివి ఉపాధ్యాయురాలు అంటే ఉపాధ్యాయురాలుగా ఎంచుకొని ఎంతోమంది మహిళల్ని ముందుకు తీసుకురావడానికి మార్గదర్శకురాలు అయినామె. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే, అంటే ఆమె భర్త, అంటే ఎవరి సహకారంతో వచ్చేసిన ఆమె కూడా వాళ్ళ తర్వాత కూడా భవిష్యత్తులో భర్త సహకారంతో, భార్య సహకారం భర్తకి, భర్త సహకారం భార్యకి. కాబట్టి ఆమె ఎంతో మందిని, అంటే స్త్రీ జాతికే ఒక మంచి పేరు తీసుకొచ్చి చాలా ముందుకు నడిపించాలి ఆమె. అంటే చెప్పుకుంటా పోతే జనరల్గా ఇప్పుడు శేఖర్ సార్ చెప్పారు, ఒక 10-15 మంది పేరు చెప్పాను, నేను తెలుసు ఒకే ఒక పేరు చెప్పిన. అంటే మనం ఈ ప్రొఫెషన్లో ఉన్నామంటే ఎంతో మందిని తీర్చిదిద్దగలిగినటువంటి ప్రొఫెషన్. ఇప్పుడు రామకృష్ణ సార్ ఉన్నాడు, సిఎస్సి కంప్యూటర్ సైన్స్, అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆయనకి పుష్కలంగా ఉంటుంది, కానీ సార్ చెప్పిన మాట వినాలి. మీరు ఏమంటున్నారు? జనరల్గా ఒకరోజు మనకి కాలేజీ జరిగింది, రామకృష్ణ సార్ని తిట్టుకోని వాళ్ళు ఉండరు అన్నాడు ఒకసారి. ఎందుకు తిట్టుకుంటారు సార్ని? చెప్పినందుకు. చెప్పుకోకపోతే తిట్టుకోరు. కాబట్టి ఇలా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు సార్లు కొద్దిగా మంచి, అంటే మీరు ముందుకు ఎదగాలి అనేది ఆయన అవసరం. నేను జనరల్గా చూసిన, అది ఎగ్జాంపుల్ కూడా చెప్పిన ఒకటి, అంటే అది నేను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2023లో, అంటే నేను 2 years అయితే 3rd year అయితే, నేను వచ్చిన కొత్తలో ఆగస్టులో వచ్చిన. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఓజేట్కి వెళ్ళాలి. ఓజేట్కి వెళ్తే యాక్చువల్గా మాకు ఇక్కడ వేరే సెంటర్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పర్మిషన్ లేదు, ఆల్రెడీ అక్కడ శేఖర్ సార్కి 2 సెక్షన్లు ఉన్నాయి, సార్ తప్పు కూడా లేదు అక్కడ. ఏ విధంగా అక్కడ దాదాపు 20 మంది ఉన్నారు కాబట్టి అన్నాడు. సార్ ఏమన్నాడు? ఇప్పుడు శేఖర్ సార్ వాళ్ళకి అడగలు అయిపోయింది, నేను 1 month పోయేదానికి బదులుగా సిఎస్ పిల్లలు ఒక 50 days, అంటే ఏఐటి పిల్లలు ఒక 50 days పోతే ఇద్దరికి సర్వైవ్